ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుని చిత్తము ఎలా తెలుసుకోవాలి అంటే, మనము మన అవసరత ఏదైతే ఉందో, దేని కొరకు అడుగుతున్నామో మనము దాని కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు వాక్యంలోంచి, కళల్లోంచి, దర్శనాల్లోంచి ఆ ఈ చిత్తాన్ని మనకి బయలుపరచబోతున్నారు. అదేవిధంగా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 91వ కీర్తన 15వ వచనము. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. ఆమేన్. శ్రమ వచ్చిందనుకోండి, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, లేకపోతే అప్పుల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారంటే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. అమ్మో మనకెందుకు వచ్చింది అని. అయితే దేవుడైతే అంటున్నారు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అది ఎలాంటి శ్రమ అయినప్పటికీ, శోధన అయినప్పటికీ, అనారోగ్యమైనప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నారంటే నేను తోడై ఉండేదను. అంతేకాకుండా దేవుడు అంటున్నారు, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. అతడు ఏ శ్రమలో ఉన్నాడో, ఏ బంధకంలో ఉన్నాడో, ఏ శోధనలో ఉన్నాడో నేను విడిపిస్తాను. అంతేకాదు నేను గొప్ప చేస్తానంటున్నారు దేవుడు. మన పరిస్థితిని చూసి అందరూ విడిచిపెట్టి పారిపోతారు, కానీ దేవుడు మనకి సమీపంగా వచ్చి ఏ విషయంలో మనం బాధపడుతున్నామో ఆ విషయంలో దేవుడు మనకి విడుదలివ్వడమే కాదండి, దేవుడు మనల్ని గొప్ప చేస్తానని సెలవిస్తూ ఉన్నారు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మొర్ర పెట్టగానే అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది అనగానే దేవుడు ఏం చేస్తున్నారు, ఇదిగో నేను కార్యము చేస్తున్నానని జవాబిస్తూ ఉన్నారు. ఇదిగో నేను నిన్ను విడిపిస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను, నువ్వున్న ప్రతి సమస్య నుంచి నేను నీకు విడుదల అనుగ్రహిస్తున్నాను, నేను నిన్ను గొప్ప చేయబోతున్నానని దేవుడు మాట ఇస్తున్నారండి. అయితే శ్రమలో దేవుడు మనకి తోడై ఉండి మనల్ని దీవించి ఆశీర్వదించి విడుదలిచ్చి గొప్ప జనాంగంగా మనల్ని చేస్తూ ఉండగా, మనల్ని గొప్ప చేస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లోకి ఉంచండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు 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 దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము దైవజనులు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మంచి ఆరోగ్యం చేత నింపండి అయ్యా తండ్రి. సంఘ సరిహద్దులు విశాలపరచండి, పరిచర్య సరిహద్దులు విశాలపరచమని తండ్రి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక తండ్రి. ప్రతి ఒక్కరిని దేవతని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా దేవా తండ్రి మీరే తండ్రి కార్యములు చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట,